తపస్సు కాలం ఫిబ్రవరి 18న విభూది బుధవారం. దీన్నే భస్మ బుధవారం అంటారు. ఈ రోజు నుంచి క్రైస్తవులు దేవుని పట్ల భయభక్తులతో కొన్ని నియమాలను పాటిస్తారు. క్రీస్తు పడిన శ్రమలను 40 రోజుల పాటు అనగా ఏప్రిల్ 2వ తారీఖు వరకు స్మరించుకుంటారు. ఈ 40 రోజుల్ని కొందరు శ్రమల దినాలని, మరికొందరు తపస్కాల దినాలని అంటారు. క్రీస్తు ప్రభు బోధించిన ప్రేమ, సాటివారిపై దయ, క్షమ, వివక్ష లేని సమతాది గుణాల్ని పాటిస్తూ ప్రతి శుక్రవారం ఉపవాసంతో ప్రభు వాక్యాల్ని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ క్రైస్తవులు అందరూ తాము గతంలో చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపపడుతూ వాటిని తమ అనుదిన జీవన చర్యలకు సమన్వయం చేసుకుంటూ 40 రోజుల్ని ఎంతో శ్రద్ధగా పాటిస్తారు. రాబోయే పవిత్ర శుక్రవారం నాటికి ఆత్మ ప్రక్షాళన చేసుకొని ప్రభువు మరణ పునరుత్థానాలకు సంసిద్ధులవుతారు. మనిషి తాను చేసిన తప్పులన్నీ తెలుసుకొని మళ్ళీ క్రొత్తగా జీవించాలి. క్రీస్తు పునరుత్థాన మర్మం అదే. క్రీస్తు మరణ స్మరణకు పరమార్థం ఇదే. ఈ 40 రోజులకు 3 ఆధ్యాత్మిక సూత్రాలు. మొదటిది ఉపవాస ప్రార్థనలు, రెండవది పశ్చాత్తాప ప్రక్షాళన ఫలంగా తీసుకునే క్రొత్త నిర్ణయాలు, మూడవది సాటి సమాజానికి దాన ధర్మాదిహిత కార్యాలు. అందుకే దేవునితో ముఖాముఖిగా మనసు విప్పి తమ బాధలు చెప్పుకుంటూ కావలసిన మనోధైర్యం అడుగుతారు. అందుకు శారీరక సుఖాల్ని, కోరికల్ని తగ్గించుకుంటారు. ఇరుగు పొరుగుకు ఎంతగా మేలు చేయగలుగుతారో అంతగా చేసి దేవుణ్ణి మెప్పిస్తారు. ఉపవాసం అనేది కేవలం విలాస జీవితాన్ని విడనాడటానికే కాదు, శారీరకమైన అహంకారాన్ని తగ్గించుకోవడానికి. ఇవన్నీ ఈ తపస్కాలంలో ముఖ్యాంశాలు. ఈ నియమాలన్నీ పాటించేది తోటి సమాజానికి ప్రియంగా నడుచుకోవడానికి.